ఈ ప్రపంచంలో ఎన్నో డ్యామ్స్ ఉన్నప్పటికీ చైనాలో నిర్మించిన ఈ డ్యామ్ చాలా ప్రత్యేకమైనది. దీని పేరే త్రీ గోర్జెస్ డ్యామ్. ఈ భారీ డ్యామ్ కొన్ని దేశాలకి ఎప్పుడు పేలుతుందో తెలియని ఒక టైం బాంబ్ లాంటిది. ఈ డ్యామ్ని నేను ఒక టైం బాంబ్ వంటిదని ఎందుకంటున్నానో వీడియో మొత్తం చూస్తే మీకే అర్థం అవుతుంది. చైనాలో నిర్మించిన ఈ భారీ డ్యామ్ చాలా శక్తివంతమైనది. ఇది ఎంత పవర్ఫుల్ అంటే మన భూభ్రమణ వేగాన్ని మార్చగలదు. అది ఎలాగంటే ఈ డ్యామ్ నుండి వెలువడే శక్తి మన భూభ్రమణ వేగాన్ని 0.06 మైక్రో సెకండ్స్ తగ్గించగలిగింది. ఒకవేళ ఈ డ్యామ్ అనుకోని సంఘటన వల్ల పేలితే గనుక మన భూప్రపంచమే పేలిపోయే ప్రమాదం ఉందంట. అందుకే ఈ డ్యామ్ని ఆటం బాంబ్ అని కూడా పిలుస్తారు. ఈ డ్యామ్ ప్రపంచ వాతావరణం పైనే కాదు మానవుల జీవనంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మరి చైనా ఇంత ప్రమాదకరమైన ఇంత భారీ డ్యామ్ ని ఎందుకు నిర్మించిందో ఇప్పుడు తెలుసుకుందాం. అందుకని ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చైనా ఎప్పుడూ కూడా ప్రపంచ దేశాలతో పోలిస్తే తమదైన రీతిలో ఏదో ఒకటి నిర్మించాలనుకుంటుంది. అలా నిర్మించిందే ఈ డ్యామ్. ఈ డ్యామ్ ఎప్పుడూ కూడా ఫుల్ గా నీటితో నిండిపోయి ఉంటుంది. దీనివల్ల దీని లోపల ఉండే ప్లేట్స్ పై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఇందువల్ల చిన్న చిన్న భూకంపాలు, ల్యాండ్ స్లైడ్స్ వంటివి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అయితే అధికారులు చెప్పేదాని ప్రకారం ఈ డ్యామ్ ఎప్పుడైనా పొరపాటున పేలిపోయినట్టయితే దాని నుండి వచ్చే ఫోర్స్ కి దాదాపుగా ఎన్ని ఊర్లు నీటిలో మునిగిపోతాయనేది కూడా అంచనా వేయడం కష్టమని అధికారులు చెప్తున్నారు. ఒక భారీ సునామీనే ఈ డ్యామ్ సృష్టించగలదు. అందుకే దీనికి ఆటం బాంబ్ అని పేరు ఉంది. ఈ డ్యామ్ చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. అండ్ అంతేకాదు దీని వెనకాల భయానక వాతావరణం కూడా ఉంటుంది. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ కన్స్ట్రక్షన్స్ లో ఇది ఒకటి. అసలు చైనాకి ఈ భారీ డ్యామ్ కట్టాలనే ఆలోచన ఎలా వచ్చిందంటే 1911లో ఒక భారీ తుఫాన్ కారణంగా భారీ వర్షానికి ఈ నదిలోని నీరు ప్రమాదకరమైన వరదలకు కారణమైంది. ఈ వరద నీరు ఎంత ప్రమాదకరంగా మారిందంటే దాదాపుగా 2 లక్షలకు పైగా మంది ఈ వరద నీరు వల్ల చనిపోవడం జరిగింది. మరికొందరు వారి నివాస స్థలాలను కోల్పోయారు. ఈ వరదల కారణంగా చైనా చాలా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదంతా చూసిన చైనా ఎలాగైనా ఈ నది పైన ఒక భారీ డ్యామ్ నిర్మించాలనుకుంది. అప్పట్లో చైనాకి డ్యామ్ ని నిర్మించే అంత ఆర్థిక స్తోమత లేదు. అయితే ఇంత భారీ నది పైన డ్యామ్ ని నిర్మించడం అంటే అంత సులువైన పని కాదు. ఇందుకోసం చైనా కొన్ని సంవత్సరాలుగా డ్యామ్ ని నిర్మించాలనే కలగానే మిగిలిపోయింది. 1930లో మళ్ళీ ఒకసారి భారీ వరదలు చైనాని ముంచెత్తాయి. ఈసారి వరదలు చైనా యొక్క ఎదుగుదలకి అత్యంత భారీ నష్టాన్ని తీసుకువచ్చాయి. చైనా కోలుకోలేని నష్టాన్ని ఈ వరదలు తీసుకువచ్చాయి. అండ్ ప్రభుత్వాలు కూడా ఏమి చేయలేక చేతులెత్తేశాయి. అయితే ఈసారి చైనా ఈ నదిలోని నీటిని ఎలాగైనా కంట్రోల్ చేయాలనుకుంది. కానీ ఇలా చేయడం అంత సులువైన పని కాదు. ఈ నది చాలా పెద్దది. ఈ నది యొక్క పొడవు 6000 కిలోమీటర్లు. ఈ యాంగ్జే నదికి ఎటువంటి ఉపనదులు లేవు. ఇది చైనాకి కాదు ఏసియాలోనే అతిపెద్ద పొడవైన నది. ఇంత భారీ స్థాయి నీటిని అడ్డుకోవాలంటే చైనా ఒక పెద్ద పర్వతం లాంటి డ్యామ్ ని నిర్మించాల్సి ఉంటుంది. కానీ కొన్నేళ్ల తర్వాత దీనికోసం చైనా ఏదో ఒకటి చేయాల్సి వచ్చింది. కానీ 1994లో చైనా ఎలాగైనా ఈ డ్యామ్ ని నిర్మించడానికి సిద్ధపడింది. ఇందుకోసం వేల కోట్లు ఖర్చు చేసి భారీ స్థాయిలో కాంక్రీట్ ని వినియోగించి ఈ డ్యామ్ ని నిర్మించింది. ఇది ఒక హై ఫోర్స్ కలిగినటువంటి నదిపై కట్టడంతో ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ డ్యామ్ గా దీనికి పేరు ఉంది. ఈ డ్యామ్ యొక్క పొడవు 2.3 కిలోమీటర్లు. ఇక దీని ఎత్తు గురించి చెప్పాలంటే 7660 మీటర్లు. ఇలాంటి ఒక డ్యామ్ ని ఇప్పుడున్న ప్రపంచంలోనే కాదు భవిష్యత్తులో కూడా ఎవరు నిర్మించలేరు. ఈ డ్యామ్ కి ఉపయోగించిన కాంక్రీట్ తో స్విట్జర్లాండ్ దేశాన్ని 2 అడుగుల లోతు వరకు పూర్తిగా కప్పేయొచ్చు. ఇక దీని నీటి స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే 39.3 బిలియన్ క్యూబిక్ నీటిని ఇది స్టోర్ చేసుకోగలదు. ఇక పవర్ జనరేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీని నుండి వచ్చే విద్యుత్ 22,500 మెగావాట్ల వరకు ఇది జనరేట్ చేయగలదు. ఇంత భారీ డ్యామ్ కి ఎంత మొత్తంలో కాంక్రీట్ యూజ్ చేసి ఉంటారని మీకు డౌట్ రావచ్చు. ఈ డ్యామ్ నిర్మాణానికి ఉపయోగించిన మొత్తం కాంక్రీట్ విలువ 2,80,00,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ని దీనికి వినియోగించడం జరిగింది. అందుకే ఈ డ్యామ్ మన భూభ్రమణ వేగాన్ని 0.06 మైక్రో సెకండ్స్ వరకు తగ్గించింది. ఇలా భూమి వేగం తగ్గడం వల్ల భూమికి ఎటువంటి సమస్య వస్తుంది అని మనందరికీ వచ్చే డౌటే. మన భూభ్రమణ వేగం కేవలం 0.06 మైక్రో సెకండ్స్ వరకే తగ్గింది కాబట్టి ఇది మన ఎర్త్ ని ఎటువంటి విధంగా ప్రభావితం చేయదు. ఇంత భారీ డ్యామ్ కి ఎంత మొత్తంలో ఖర్చు అయి ఉంటుంది అని మనందరికీ డౌట్ రావచ్చు. అవును, నిజమే. ఈ డ్యామ్ కి చైనా ప్రభుత్వం భారీగానే ఖర్చు చేసింది. ఈ డ్యామ్ నిర్మాణానికి
నిర్మాణానికి చైనా ప్రభుత్వం మొత్తంగా $32 బిలియన్ ఖర్చు చేసింది. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డ్యామ్గా దీనికి పేరు ఉంది. ఇది అతిపెద్ద డ్యామ్ మాత్రమే కాదు, అతిపెద్ద పవర్ ప్లాంట్ కూడా. ఈ డ్యామ్ యొక్క అడుగు భాగాన దాదాపుగా 32 పవర్ఫుల్ టర్బైన్లు పనిచేస్తూ ఉంటాయి. భూమి అడుగు భాగాన ఎక్కువగా నీరు ఉండిపోవడం, అవి పైకి రావడం కోసం అక్కడ నిరంతరం టర్బైన్లు పనిచేస్తూనే ఉంటాయి. నీటి ఒత్తిడి వల్ల టర్బైన్స్ తిరుగుతూనే ఉంటాయి. ఈ జనరేటర్స్ కరెంట్ను ఉత్పత్తి చేస్తాయి. ఇలా ఈ డ్యామ్ నుండి వెలువడే విద్యుత్ వల్ల ఈ డ్యామ్ ని అత్యంత పవర్ఫుల్ విద్యుత్ కేంద్రంగా కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఇలా ఈ డ్యామ్ కట్టడం వల్ల చైనా ప్రభుత్వానికి చాలా లాభాలు చేకూరాయి. ఇలా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ కావడంతో చైనా ప్రభుత్వం దీన్ని టూరిస్ట్ ప్లేస్ గా మార్చేసింది. ఈ డ్యామ్ ని చూడడానికి వచ్చే టూరిస్టుల సంఖ్య కూడా చాలా ఎక్కువ. ఈ డ్యామ్ ని చూడడానికి దాదాపుగా రోజుకి కొన్ని వేల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అలా చైనా ప్రభుత్వం ఈ అత్యంత భారీ అందమైన డ్యామ్ ని నిర్మించింది. సో ఇది ఈ వీడియో ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు రావడానికి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది.